పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ఈవేళ యెషయా గ్రంథం 52వ అధ్యాయము 6వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానంగా ఇస్తున్నారు. నా జనులు నా నామమును తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. నిజమే కదా. మీరు ఈ వాగ్దానం చూస్తున్న మీరు దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. చాలామంది మీ నోటి నుండి వచ్చేటటువంటి మాట ఏంటంటే, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకండి అలా జరుగుతుంది, దేవుడు ఉంటే నా కుటుంబం ఎందుకంటే ఇలాగైపోతుంది, దేవుడు ఉంటే నా పిల్లలు ఎందుకంటే ఇలాగైపోతారు అని నువ్వు చాలా వేదన పడుతున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడు కూడా వేదన పడొద్దు, అన్నడు కూడా కన్నీరు కార్చొద్దు. యేసయ్య వెళ్ళిపోతూ మనకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఆయనే ప్రియ పరిశుద్ధాత్ముడు. కాబట్టి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, నీవు దేవుని నామంలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే దేవుని కార్యాలు నువ్వు ఎరగని వాడవు కాదు, ఎరగని దానవు కాదు. దేవుడు నీ పట్ల చాలా కార్యాలు చేశాడు. యేసు ప్రభువును నువ్వు విశ్వసించిన నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు నీ జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. నీ తల్లి నేను మరిచిన, నీ తండ్రి నిన్ను విడిచిన, నీ బంధువులు నిన్ను త్రోసివేసిన, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టిన, దేవుడు అన్నడు మాత్రం నీ జీవితంలో నీ చేతిని వదలలేదు అనే మాట మాత్రం సత్యమై ఉన్నది. అందుకని ఈరోజు ప్రభు అంటున్నాడు, నేనున్నానని చెప్పేవాడను నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు నీ జీవితంలో రుజువుపరచబడబోతున్నాయి. నమ్మిన వారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ఆయన కార్యాలు నీ బ్రతుకులో రుజువుపరచబడబోతున్నాయి. ఎక్కడ నువ్వు కృంగావో, ఎక్కడ నువ్వు అలిసావో, ఎక్కడ నువ్వు ఏడుస్తున్నావో, ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో, ఆ స్థలంలో దేవుడు అంటున్నాడు, నేనున్నానని రుజువుపరచబోతున్నాను, నేనున్నానని రుజువుపరచబోతున్నాను. ఇదిగో నా బిడ్డలను ఎన్నడూ నేను చేయి విడవనను, నేనున్నానని చెప్పువాడను నేనే అని మీరు తెలుసుకుంటారంట. నిజమే కదా. ఈ రోజున ఎంతోమంది నీ చేయి పట్టుకుంటానన్న వారు నీ చేయి విడిచిపెట్టారు కదా. ఎంతోమంది నీతో ఉంటానన్న వారు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఎన్నో మార్లు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ నా బ్రతికేంది ప్రభా, నా జీవితం ఏంది ప్రభా నువ్వు అంటున్నావు కదా. ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ తల్లి నిన్ను మరిచిన, నీ తండ్రి నిన్ను విడిచిన, నిన్ను మాత్రం విడువని దేవుడు, ఎడబాయిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నేనున్నానని చెప్పువాడను నేనే అంటున్నాడు ఆయన. అవును, నిజమే. ఆయన ఉన్నాడని మరొకసారి ఆయన నీతో చెప్తున్నాడు. ఆయన ఉన్నాడని మరొకసారి ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు. నేను నీతో ఉన్నాను, నేను నీ కుడి పక్కన ఉన్నాను. అబ్రహాముతో ఉన్న దేవుడను, ఇస్సాకుతో ఉన్న దేవుడను, యాకోబుతో ఉన్న దేవుడను. నేను నీతో ఉన్నాను, నేను నీ పక్షముగా ఉన్నాను. నా కార్యాలు రుజువుపరుస్తాను, నా మేలులను నీ కనబరుస్తాను, కీడంతయు తొలగించి కృపలో నేను ఉంచుతానని మరొక మారు నేను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రమ కలిగి ఉండు. ఎక్కడ అయితే నువ్వు నా జనులు అని నీతో చెప్పిన వారు నిన్ను విడిచిపెట్టిపోయారో, దేవుడు అంటున్నాడు నువ్వు ఆయన జనాంగం. నిన్ను ఆయన పోషిస్తాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను ఆయన నీ గాయాలను ఆయన కడతాడు, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగును అనుగ్రహిస్తాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్రమ కలిగి ఉండు. ప్రభువా, ఇదిగో ఈ వాగ్దానం చూస్తున్నవారు నేనున్నానని చెప్పువాడను నేనే అని మీరు చెప్పమంటున్నారు. నిజమే కదా అయ్యా. ఈవేళ ప్రభువా, వారితో ఎవరు లేరు, వారికి అండగా ఎవరు లేరు, వారికి కొండగా ఎవరు లేరు. వారి వేదన స్థితిని చూస్తున్న దేవుడవు, వారి బాధను చూస్తున్న దేవుడవు, వారి కష్టమును చూస్తున్న దేవుడవు, వారి ఇరుకును చూస్తున్న దేవుడవు. అందరూ చెయ్యి విడిచిన ప్రభువా, వారిని మాత్రం మీరు చెయ్యి విడవరు కదా. యేసు నామములో నీ కృపా సంచారం వారి మీద బలముగా దిగునుగాక. ఇప్పుడే మీరు ఆశీర్వదించండి. నేనున్నానని వారితో మీరు చెప్తూ ధైర్యపరుస్తున్నారు కాబట్టి అదే ధైర్యం వారి జీవితాల్లో మరణం వరకు కొనసాగునుగాక. ఇప్పుడే నీ కృప చొప్పున వారి జీవితంలో ఒక విస్తారమైన కృప పంపబడునుగాక. ఇది మొదలుకొని నీ విస్తారమైన మహిమను వారి జీవితంలో ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. మీ పక్షంగా దేవుడు ఉన్నాడు. అవసరత ఉంటే కాంటాక్ట్ చేయండి. నేనున్నానని చెప్పువాడు నేనే అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మీకు ఒక గొప్ప శుభవార్త చెప్పడానికి ఈవేళ మీ ముందుకు రావడం జరిగింది. ఈ నెల అనగా ఆగస్ట్ 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలో మన 19వ తారీఖు, 20వ తారీఖు, 21, 22, 23, 24 ఇంచుమించు 6 దినములు మనోహరములైన ఉపవాస పండుగలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో జరగబోతున్నాయి.
కాబట్టి దయచేసి మీరందరూ ఈ కూడికలకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆత్మీయమైన సేవకులు, బలమైనటువంటి వర్తమానం, బలమైనటువంటి ఉపదేశం ఈ 6 దినాల్లో అనుగ్రహించబడబోతుంది. అనేక మంది ప్రజలు ఈ మీటింగ్స్కి రాబోతున్నారు. కాబట్టి 19వ తారీఖు అనగా సోమవారంతో ప్రారంభించబడి శనివారం సాయంత్రంతో ముగించబడుతుంది. ఖచ్చితంగా ఈ మీటింగ్స్కి మీరు హాజరు కమ్మని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు అన్నాడు, చేయి విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఈ మీటింగ్స్కి రండి. మీ దుఃఖ దినములు సమాప్తములు కాబోతున్నాయి. మీరు అనేకులకు దీవెనకరంగా మార్చబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు.